ఈయన ఏం చెప్పాడు యేసు ప్రభుని గురించి? పరిశుద్ధాత్మ ద్వారా ఈయన ఏం చెప్పాడు అని అంటే, మనం ఈ 16వ అధ్యాయం చూసినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నిలుచుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. చూసారా, ఇది దావీదు పలుకుతున్నటువంటి ప్రవచనం. ఇది ఆయన ఆత్మపూర్ణుడై దావీదు చెప్తున్న సంగతి. ఇది ఏమని చెప్తున్నాడు ఆయన? ప్రభు నా కుడిపార్శ్వం అందున్నాడు. ఈ పాత నిబంధనలో యెహోవా అని రాశారు, కానీ ఒరిజినల్గా స్క్రిప్చర్స్ ఏమని చెప్తాయంటే ప్రభు. అవునా, ప్రభు అన్నమాట. ప్రభు నా కుడిపార్శ్వం అందున్నాడు అంటే ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఈయన ప్రభువు నా కుడిపార్శ్వం అందున్నాడు కనుక నేను కదల్చబడిన. ఫస్ట్. రెండోది, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనేవు. ఇప్పుడు ఒకవేళ ఈ దావీదు ఈ కీర్తన ద్వారా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ఒకవేళ దావీదుని గురించే ఒకవేళ ఆయన చెప్పుకొని ఉండుంటే ఈ మాటను మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉండడం అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. ఆయనను గురించి దావీదు ఇట్లనెను. చెప్పండి, ఇదిగో ఇక్కడ పేతురు అనబడుతున్నటువంటి అపోస్తులుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన అప్పటికి పరిశుద్ధాత్మను పొందుకున్నవాడై ఉండి, బాగా వినాలి, ఈయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎవరు? దావీదు మహారాజు, అపోస్తుడైన పేతురు. ఆ యొక్క పెంతెకోస్తు అనేటువంటి దినమున వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ దినమున ఈయన ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు అని అంటే, దావీదు ఆయనను గురించి దావీదు ఇట్లు చెప్పాడు. ఎవరిని గురించి? యేసు ప్రభుని గురించి. ఏమంటున్నాడంట? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండిను గనుక. సో ఈ సంగతులన్నీ చెప్తున్నాడు. ఆయన ప్రవక్త గనుక దేవుని యొక్క ఆ దర్శనమును, దేవుని యొక్క ఆ ప్రవచనాన్ని ముందుగానే ఈ దావీదు మహారాజు ముందుగా తెలుసుకొని ఈ సంగతిని ఆయన వివరిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు ముందే ఈ సంగతి చెప్తున్నాడు. ఏమని? యేసు ప్రభు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, ఆయన శరీరము కుళ్ళు పట్టదు, ఆయన శరీరం కుళ్ళిపోదు అని ఆయన ముందే చెప్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా దావీదు ఈ సంగతిని ముందే చెప్పాడు. ఆయన అంటే 1000 సంవత్సరాలకు ముందే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే, ఈ సంవత్సరాల ముందు యేసు ప్రభు యొక్క మరణమును, ఆయన పునరుత్థానమును గురించి దావీదు ప్రకటించడమే కాదు, ఆయన ఏమన్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నదని అన్నాడు. చూసారా, అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా ఆయనకు కలిగినటువంటి ఆ విధానాన్ని చెప్తున్నాడు. ఏమి కలిగిందంట? ఆయన హృదయము ఉల్లసించిందంట. ఎందుకనంటే నా ప్రభువు పునరుత్థానుడవుతాడు, ఆయన
అంతేనా కదా? ఈ శరీరం ఒకరోజు పునరుత్థానం చెందబోతుంది. అంటే యేసు ప్రభు పునరుత్థానుడు అవుతాడు. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచిన ప్రకారమే మరలా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన బ్రతికిస్తాడు. కాబట్టి సో ఇట్టి విశ్వాసం ఎవరికున్నది? దావీదుకున్నది. కాబట్టి ఆయన ప్రవక్త అయి ఉండి యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి ఆయన ముందే చెప్పి తన విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. అయితే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానమును నమ్మకుండా ఉండడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసింది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటి? వారు ఆయనను అక్రమకారుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన తిరిగి మరలా లేస్తాడు అని చెప్పాడా లేదా? యేసు ప్రభు చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఆయన శిశువులలో కూడా ఆయన తిరిగి లేస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని కనబరచలేనటువంటి, ఆయన పునరుత్థానమును నమ్మలేనటువంటి స్థితి వాళ్ళకున్నది. వాళ్ళు యేసు ప్రభుతో పరిచర్య చేశారు, యేసు ప్రభు అన్నపానములు పుచ్చుకున్నారు, యేసు ప్రభు యొక్క బోధలు విన్నారు, ఆయన అద్భుతములు చూశారు, ఆయన దేవుని కుమారుడని నమ్మి ఇన్ని నమ్మిన తర్వాత కూడా ఆయన చెప్పినట్లుగా 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పినాడు కదా. మరి ఆ మాటను వాళ్ళు ఎందుకు నమ్మలేదు? ఎందుకు వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళలేదు? కానీ స్త్రీలు వెళ్ళారు, అవునా కదా? నమ్మి స్త్రీలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళితో ఏం చేశారు? ఆయన దేహము కొరకై సుగంధ పరిమళ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహానికి పూయాలి, ఆయన తిరిగి లేస్తాడు. ఇప్పుడు తిరిగి లేస్తాడు అన్నటువంటి విశ్వాసం వాళ్ళకి లేకపోతే ఈ పరిమళ ద్రవ్యాలను వాళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళ? మీరు చెప్పండి. వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. ఎందుకనంటే ఆ నమ్మకం వాళ్ళకి లేకపోయినా వాళ్ళు తీసుకొని వెళ్ళరు. ఎందుకనంటే ఇప్పుడు చనిపోయినటువంటి ఆ దేహానికి వాళ్ళు ఎలా పూస్తారు? ఆ దేహం అది పాడైపోయేటువంటిది, మట్టి శరీరము, మట్టికి మన్నైపోయి కుళ్ళిపోయేటువంటి ఆ దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూయడానికి వీలు పడుతుందా? కుదరదు. ఒకవేళ ఈ యొక్క కుళ్ళు పట్టేటువంటి శరీరం, కంపు కొట్టే శరీరానికి ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలు పూసిన ఆ యొక్క సువాసన వాటిని ఆపగలుగుతుందా? మరణపు వాసన ఆపగలదా? అవి ఆపలేదు. కానీ వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే ప్రభువు చెప్పాడు ఆయన తిరిగి లేస్తానని. ఈ మాటను నమ్మి వాళ్ళు ఆ యొక్క పరిమళ ద్రవ్యములను తీసుకొని వెళ్ళి యేసు ప్రభు దేహానికి పీయడానికి వెళ్ళారు. కానీ ప్రభుతో సువార్త చేసిన వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఆ మాటలు వాళ్ళు నమ్మలేకపోయారు. వాళ్ళు ఆ మాట ఎందుకు స్థిరపడలేకపోయారు. వారిలో భయం ఉంది, వారిలో గందరగోళం ఉన్నది, వారిలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు వెళ్ళలేకపోయారు. కానీ స్త్రీలు విశ్వసించారు, ప్రభు మాటను నమ్మారు. ప్రభు పునరుత్థానుడు అవుతాడని చెప్పిన ఆ మాటకు వాళ్ళు ఎంతో ఆనందంతో 3వ దినమున అనగా ఆదివారం తెల్లవారుజామున లేచి యేసు ప్రభు యొక్క ఆ సమాధి దగ్గరకు వెళ్ళారు వాళ్ళు. సో పునరుత్థానం అనేది చాలా, అంటే ఒక మనిషిని ఉత్సాహంలోనికి తీసుకొస్తుంది. పునరుత్థానం అనేది ఇంకొక మనిషిని అపహాస్యంలోనికి తీసుకొస్తుంది. పునరుత్థానం అనేది ఇంకొక మనిషిని అపనమ్మకంలోనికి తీసుకొస్తుంది. ఏది బెటర్ అయినది? ఏది సరైనది? ఏది మేలైనది? చెప్పండి. అనుమానం తీసుకొచ్చేదా, లేకపోతే మరి అపహాస్యం చేసేదా, లేక విశ్వాసాన్ని తీసుకొచ్చేదా? ఏది మంచిది? విశ్వాసంలోనికి తీసుకొచ్చేదే మంచిది, అవునగా? ఎందుకంటే విశ్వాసంలోనికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పునరుత్థానము సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్ళేటట్టు చేసింది. ఇక్కడ నమ్మలేని వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, భయపడి అక్కడే ఉన్నారు కొంతమంది.